మార్చి 7 నుండి ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్తో 5వ టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ధర్మశాల వేదికగా జరగనున్న 5వ టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సిరీస్ను భారత్ సొంతం చేసుకోవడంతో మేనేజ్మెంట్ కూడా హిట్మ్యాన్కు రెస్ట్ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్గా ఎవరు వ్యవహరిస్తారు, ఓపెనర్ ఎవరు అనే విషయమై ఆసక్తికర వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే, మరోవైపు 4వ టెస్టుకు దూరమైన భారత వైస్ కెప్టెన్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు 5వ టెస్టుకు కూడా అందుబాటులో ఉండే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఆఖరి టెస్టుకు రోహిత్, బుమ్రా దూరమైతే భారత జట్టు పగ్గాలను అశ్విన్కు అప్పగించే ఛాన్స్ ఉంటుంది. ఈ టెస్టు మ్యాచ్ అశ్విన్కు చాలా ప్రత్యేకం. తన కెరీర్లో అశ్విన్కు ఇది 100వ టెస్టు. ఈ అరుదైన ఫీట్ సాధించిన 14వ భారత ఆటగాడిగా అశ్విన్ నిలవనున్నాడు. 100వ టెస్ట్ ఆడనున్న అశ్విన్కు గౌరవార్థం మేనేజ్మెంట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం అశ్విన్కు 100వ టెస్టులో జట్టు పగ్గాలను అప్పచెప్పాలని అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోనున్న నేపథ్యంలో టీమిండియా ఓపెనర్గా దేవదత్ పడిక్కల్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నట్టు సమాచారం. మొత్తానికి అశ్విన్కు 100వ టెస్టులో కెప్టెన్సీ ఇవ్వడం సరైన నిర్ణయమని చాలా మంది అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.